నమస్కారం. పబ్లిక్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రాన్ని పట్టిపీడించే వైరస్ గా వైకాపా మారిందని ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఉద్దేశపూర్వకంగా తప్పులు చేస్తూ కులం కార్డులు తీయటం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బూతులు మాట్లాడే అలాంటి వారికి కులాలు వర్తించవని అన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అనగాని మాట్లాడారు. తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదంటూ సిట్ నివేదికలో ఎక్కడా పేర్కొనలేదని మంత్రి చెప్పారు. రాష్ట్రానికి మేలు చేసేలా కేంద్ర బడ్జెట్ ఉందని దాని నుంచి దృష్టి మళ్లించేలా వైకాపా కుట్రలు ఉన్నాయని విమర్శించారు. ఏ పార్టీకి చెందిన వారైనా ఇళ్లపైకి వెళ్లి దాడులు చేయడం తగదని అన్నారు. అలాంటి సంస్కృతి తెలుగుదేశం పార్టీది కాదని సీఎం చంద్రబాబు చెప్పారని అన్నారు. వైకాపా నేతల భాషను ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రానికి పట్టి పీడిస్తున్నటువంటి వైసీపీ వైరస్ గురించి రోజు వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఫేక్ ప్రచారాన్ని వారు చేస్తూ ఉన్నారు దాన్ని ఎండగట్టడానికి ఈరోజు నేను ఈ మీడియా సమావేశం పెట్టడం జరుగుతుంది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను వైసీపీ నేతల్ని, వారి యొక్క అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒకటే అడుగుతా ఉన్నాను, మీ రాజకీయ సిద్ధాంతం ఏంటి? కేవలం బూతులు తిట్టడము, అలాగే అనైతిక వ్యవహారాలు, కులాలు, మతాలు అందరి మీద చిచ్చులు పెట్టి అన్నిటినీ వాడుకుని రాజకీయ లబ్ధి పొందాలంటే మీ ధ్యేయం అని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మాట అనేది అపారమైన శక్తి కలిగినటువంటి విషయం. అయ్యే మాటలు ప్రజలను కలపగలవు, అలాగే సమాజాన్ని విడగొట్టగలవు. మనం మాట్లాడే ధోరణి బట్టి ఎన్నో మార్పులు, వాటి యొక్క పరివాసాలు ఉంటాయి. ఒక మంచి మాట మనుషులని దగ్గర చేస్తుంది, అదే ఒక చెడు మాట సమాజాన్ని చీల్చేస్తుంది. అదే మాటలు అశాంతికి అలాగే విభేదాలకు నాంది పలుకుతూ ఉన్నాయి. అదే మనకి గత కొద్ది రోజులుగా మనకు కనపడతా ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా కల్తీ నెయ్యి సబ్జెక్ట్ జరుగుతూ ఉంది. కల్తీ నెయ్యి, ఆవు లేదు, పాలు లేవు, కల్తీ జరిగింది అని నిర్ధారించారు. సింథటిక్ ఘీ అని చెప్పారు, అడల్ట్రేషన్ జరిగింది, హవాలా ద్వారా క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పి నిర్ధారించారు. వారు చేసినటువంటి ఏదైతే టెస్ట్ ఉందో ఆ మెథడాలజీ వాళ్ళ దగ్గర లేదు అని చెప్పేసి ఏదైతే మళ్ళా వారు చేసినటువంటి ల్యాబ్ వారు ఇచ్చినటువంటి ఇది ఛార్జ్ షీట్లో మెన్షన్ చేశారు తప్ప ఎక్కడ కూడా ఎవరికి కూడా లార్డ్ కానీ లేకపోతే యానిమల్ ఫ్యాట్ లేదు అని ఎక్కడ కూడా ఇవ్వలేదు. వాళ్ళ దగ్గర మెథడాలజీ లేదు అని చెప్పారు. సరే, అది జరుగుతున్న తరుణంలో తిరుపతిలో ఒక ఆయన దైవద్రోహులు అని చెప్పి ఫ్లెక్సీలు పెడతాడు, యాగాలు చేస్తాడు. ఎవరైతే దీనికి ముఖ్యమైన కారకుడో అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి అనే మనిషి, ఆయనే ఆ ప్రాంతంలో విద్వేషాలు రెచ్చగొడతాడు. నిజంగా నేను చెప్తా ఉన్నాను, ఎన్నికల ముందు ఏదైతే వీళ్ళు తప్పుడు రాజకీయం చేశారో, బూతు రాజకీయం చేశారో, దానికే అనైతికంగా దానికే మేము కట్టుబడి ఉన్నాము. ఈరోజు కూడా మేము అలాంటి విలువలను రాజకీయం చేస్తామా? వచ్చి ఓపెన్గా చెప్పండి. కానీ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఎప్పుడు అది కాదు. నిజంగా మా సిద్ధాంతం ఎవరికైనా అన్యాయం చేయాలని లేకపోతే ఎవరి మీద దాడి చేయాలి అనుకుంటే జూన్ 4న 2024 రోజు సాయంత్రమే. బడ్జెట్ పై కనీసం అవగాహన లేని వారి విమర్శలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ భాజపా ఎంపీలు పురంధేశ్వరి, సీఎం రమేష్ ఆక్షేపించారు. ఢిల్లీలో బడ్జెట్ పై కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మతో కలిసి ఎంపీలు మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ పై వైకాపాతో సహా విపక్షాల ఆరోపణల్ని ఖండించారు. బడ్జెట్ లో ఏపీకి కలిగే ప్రయోజనాలు వివరించారు. ప్రతిపక్ష నేతలు బడ్జెట్ ను సరిగా అర్థం చేసుకోలేదు. పోలవరానికి 3,300 కోట్లకు పైగా నిధులను కేంద్రం కేటాయించింది. అమరావతిలో మౌలిక వసతుల కోసం 400 కోట్లు ఇవ్వనుంది. 15వ ఆర్థిక సంఘం రికమెండేషన్ ను కొనసాగిస్తూ 63,000 కోట్ల ప్రయోజనాలు రానున్నాయి. 16వ ఆర్థిక సంఘం గ్రాంట్ ప్రకారం 1.4 లక్షల కోట్ల రికమెండేషన్ ని స్వీకరిస్తున్నట్లు బడ్జెట్ లో ఉంది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థల్లో రోడ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కోసం నిధులు వస్తాయి అని పురంధేశ్వరి తెలిపారు. నాయకులు కావచ్చు, అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, అసలు ఈ బడ్జెట్ మూలంగా ఆంధ్ర రాష్ట్రానికి ఏమొచ్చింది అనేటువంటి ప్రశ్న వారు లేవనెత్తుతున్నారు. మరి వారు సరిగ్గా ఈ బడ్జెట్ ని చూసారో లేదో నాకైతే అర్థం కాదు. కానీ ఈ యొక్క బడ్జెట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా మీరు జాగ్రత్తగా కూలంకుషంగా మీరు దాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్పి వారికి చేస్తున్నటువంటి అభ్యర్థన.
పోలవరానికి 3,300 పైచిలు కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. అమరావతిలో మౌలిక వస్తువులకు గాను 400 పైచిలకు కోట్ల రూపాయలు అందివ్వటం జరిగింది. ఏదైతే 15వ ఆర్థిక కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్ ఏదైతే ఉందో 41% ఏదైతే ట్యాక్స్ ఆదాయం కేంద్రానికి వస్తుందో దానిలో 41% రాష్ట్రాలకి వెళ్ళాలి అనేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తున్నాము అని చెప్పి తెలియజేస్తూ 64,362 కోట్ల రూపాయలు ఇవాళ మన రాష్ట్రానికి వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా 16వ ఆర్థిక సంఘం గ్రాంట్గా రాష్ట్రాలకి 1.4 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలి, గ్రాంట్గా ఇవ్వాలి అని చెప్పి వారు చేసినటువంటి రికమెండేషన్ కూడా మేము స్వీకరిస్తున్నాము అని చెప్పి వారు తెలియజేశారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానిక సంస్థలకి చాలా వరకు కూడా వెసులుబాటు కల్పిస్తూ అక్కడ కూడా రోడ్ల నిర్మాణం, డ్రైన్లు, మౌలిక వసతులు కల్పించుకోవడానికి ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. షార్ట్ టర్మ్ చూసుకోకుండా లాంగ్ టర్మ్ లో వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా చేయాలనో ఆ విధంగా ముఖ్యంగా ఈ బడ్జెట్ రూపొందించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో నిన్న కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు బడ్జెట్ గురించి, లేదంటే బడ్జెట్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉండాలి, ఏం చేస్తే ఆంధ్రప్రదేశ్కి మేలు జరుగుతుంది, ఏం చేస్తే భారతదేశానికి మేలు జరుగుతుందనే ఆలోచన కానీ అవగాహన కానీ మాట్లాడిన వారికి ఎవరికి లేదు. వారు ఎంతసేపు ఉన్నా కానీ దోచుకుందామా, దాచుకుందామా, స్కాములు చేద్దామనే వాళ్ళకి ఈ బడ్జెట్ల గురించి, డెవలప్మెంట్ గురించి, ఏ విధంగా దేశం ముందుకెళ్తుంది, ఏ విధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకెళ్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది. ఎందుకంటే మనం చూసాం ముఖ్యంగా ఈ బడ్జెట్ చూస్తే ఎక్కువ ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ బెనిఫిట్ ఉంది. ఎందువల్లంటే ఇప్పుడు వచ్చే టెక్నాలజీ బెనిఫిట్స్, అలాగే గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అమోనియా ఇవన్నీ కూడా చాలా వరకు వెసులుబాటు కలిగించి ఈ బడ్జెట్లో ప్రోత్సాహాలు, PLI స్కీమ్స్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉండే వైసీపీ నాయకులకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఈ బడ్జెట్ గురించి అవగాహన లేదు, వారికి అర్థం కాదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి పెద్ద ఎత్తున ప్రాధాన్యతనిచ్చారనేటువంటి విషయం ఈ బడ్జెట్ చెప్తా ఉన్నది అనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నాం. విబిజి రామ్జీ పథకం ఏదైతే ఉన్నదో దానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించినటువంటి సందర్భం మనంతా కూడా గమనించాం. నిన్న వైసీపీ నాయకులు సుబ్బారెడ్డి గారు మాట్లాడింది మేమంతా చూసాం. NREGS కేవలం 30,000 కోట్లు మాత్రమే కేటాయించారనేటువంటి విషయం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యతనివ్వలేదనేటువంటి విషయం ఆయన మాట్లాడడం జరిగింది. ఇది వాస్తవం కాదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. భవిష్యత్తు తరాలు ఆందోళన చెందేలా వైకాపా నేతలు వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రులు అంబటి రాంబాబు అసభ్య వ్యాఖ్యల నేపథ్యంలో విశాఖలో గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్ పాటు వైకాపా నేతలు అంబటి రాంబాబు, కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేష్, రోజా చేసిన మురికి వ్యాఖ్యల వీడియోలను ఆయన ప్రదర్శించారు. భవిష్యత్తు తరాలు కూడా ఆందోళన పడే విధంగా రాష్ట్రంలో రాజకీయాలు తయారవుతా ఉన్నాయి. అసెంబ్లీలో కూడా అడుగు పెట్టలేక, ముఖం చూపించలేక సిగ్గుపడుతున్న జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ, ఆ పార్టీ నాయకుల యొక్క వైఖరి ఏంటి, వాళ్ళ ప్రవర్తన ఏంటి, ఇవన్నీ కూడా చూసిన తర్వాత సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకునే విధంగా ఈరోజు ఆ నాయకుల యొక్క ప్రవర్తన ఉంటుంది. ఆ పార్టీలో ముఖ్యమంత్రి లేదు, మంత్రులు లేదు, స్పోక్స్ పర్సన్స్ లేరు, ఆడ లేదు, మగ లేదు, ప్రతి ఒక్కరు కూడా టాప్ టు బాటం అందరూ కూడా అదే వైఖరిలో ఉన్నారు. ఇటువంటి ఒక పొలిటికల్ పార్టీ ఈ సమాజంలో ఉండటం అవసరమా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ పొలిటికల్ పార్టీ ఏదైతే ఉందో దీన్ని అసలు పూర్తిగా బ్యాన్ చేస్తే తప్ప ఇటువంటి వాళ్ళకి పరిష్కారం లేదని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ నేను ఎలక్షన్ కమిషన్ కూడా ఒక లెటర్ రాయాలనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఏదైతే చూపించానో ఇప్పుడు ఈ వీడియోలన్నీ ఇవన్నీ ఎన్క్లోజ్ చేస్తూ ఈ పార్టీ స్టార్టింగ్ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా ఉన్నప్పుడు ఎలా ఉండింది, ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, పార్టీ పెట్టినప్పుడు నుంచి ఎలా మాట్లాడారు, ఇవన్నీ కూడా మొత్తం ఒక డాక్యుమెంట్ చేసి దాన్ని మొత్తాన్ని కూడా ఎలక్షన్ కమిషన్కి పంపించాలనుకుంటున్నాం. ఆ సభ్యత మర్చిపోయి ఆ సెన్స్ లేకుండా మాట్లాడిన మాటలతోటి సొసైటీలో చాలా ప్రభావం చూపిస్తాయి. మరి ఇప్పటికైనా సరే దీని మీద ఎలక్షన్ కమిషన్ స్పందిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న దాడులు అన్ని డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని ఆరోపించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. తాజా పరిణామాలపై తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన వాస్తవ అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు మరొకసారి ఎన్డీడీబీ రిపోర్టులో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పారని, అయితే సిబిఐ ఛార్జీ షీట్ లో మాత్రం అలాంటి అవకాశం లేదని స్పష్టంగా తేలిందని భూమన గుర్తు చేశారు. ఈ అంశంలో వాస్తవాలు బయటకు రావడంతో టీడీపీ జనసేన ఆత్మరక్షణలో పడి ఎదురు దాడులకు దిగుతున్నారని విమర్శించారు. ఆ అవినీతిలో, ఆ కల్మషంలో వాళ్ళు భాగస్వాములు కాదు అన్న విషయం చాలా స్పష్టంగా తన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో సిట్ పేర్కొన్నది. ఆ సిట్ నివేదికలోనే వాళ్ళు మరింత విస్పష్టంగా టీటీడీలో ఉన్నటువంటి కొద్దిమంది అధికారులు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్, ఆ ఎక్స్పర్ట్స్ కూడా తెలుగుదేశం పార్టీ హయాం నుంచి ఉన్నటువంటి వాళ్లే, అంతకు పూర్వం నుంచి కూడా ఉన్నటువంటి విజయభాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు, ఎప్పటి నుంచో టీటీడీలో పనిచేస్తున్నటువంటి అధికారులు, అలాగే నెయ్యిని సరఫరా చేసినటువంటి సరఫరాదారులు, వీళ్ళందరూ కుమ్మక్కై అవినీతికి పాల్పడి నెయ్యిలో కల్తీని వాడినారు అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినారు. దీనికి ఏ కంపెనీలైతే నెయ్యిని సరఫరా చేసినాయో, ఈ కల్తీ నెయ్యిని, ఈ బోలే బాబా డైరీ అన్నటువంటిది 2018లో దాని పేరు హర్ష్ ఫ్రెష్ డైరీ. ఈ హర్ష్ ఫ్రెష్ డైరీ 2018లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టెక్నికల్ శాంక్షన్ దానికి వచ్చింది. ఆ తరువాత వాళ్ళు టెండర్ వేయటం జరిగింది. టెండర్ వేసిన తరువాత చాలా ముఖ్యమైనటువంటి విషయం, 291 రూపాయలకు కేజీకి టీటీడీ ఈ హర్ష్ ఫ్రెష్ డైరీ అనే బోలే బాబా డైరీ నుంచి టీటీడీ నెయ్యిని కొనుగోలు చేసింది. అంటే చంద్రబాబు గారి సమయంలోనే ఈరోజు నిందితుడుగా సిట్ పేర్కొన్నటువంటి కల్తీ నెయ్యిని తయారు చేసిన ప్రధాన నిందితుడైనటువంటి బోలేబాబు. వైసీపీ మాటలు రాజకీయంగా దిగజారితే వారి చర్యలు మత విశ్వాసాలను అపవిత్రం చేస్తున్నాయంటూ ఎమ్మెల్యే ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. గుంటూరులో ముఖ్యమంత్రి చంద్రబాబును దూషించిన వైసీపీ నేత అంబటి రాంబాబు అరెస్టు గుణపాఠంగా ఉండాలని అంటూ అమరావతి గ్రౌండ్స్ లో టీడీపీ నేతలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ అంటేనే బూతుల పార్టీ అని మరొకసారి నిరూపించుకుందని తెలిపారు. వైసీపీ రాజకీయ విమర్శల స్థానంలో అసభ్య వ్యాఖ్యలకు ఎంచుకుంటూ క్రమంగా వై చీఫ్ గా దిగజారుతుందని ఈ సందర్భంగా విమర్శించారు. కలియుగ దైవంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ప్రసాదంలో కల్తీ ఆరోపణలు రావడం అత్యంత విచారకరమని తెలిపారు. అంబటి రాంబాబుల వ్యక్తిత్వ హననం చేయడాన్ని ప్రోత్సహిస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అంటే అది ఒక పార్టీ కాదు, స్వలాభం కోసం పెట్టిన పార్టీ. దాంట్లో మొత్తం స్వార్థపరం తేలి ఈరోజు ఆ నాయకుడికి తగ్గ దరువు కొడుతూ ఏదో జైల్లోకి వెళ్తే మళ్ళీ అధికారంలోకి వస్తామని ఒక పిచ్చి భ్రమలో, అంటే మేము జైలు చెవిరెడ్డి పోయాడు, చెవిరెడ్డి కన్నా నాకు మార్కులు తగ్గినాయి, లేకపోతే వంశీ పోయాడు, లేకపోతే ఇంకో ఆయన పోయి నాని పోయాడు, నేను పోతే ఆ మార్పులు ఎక్కడ పడతాయి ఒక పిచ్చి భ్రమలో ఒక జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి తల్లి ఆమె లేదు, మరణించింది. నోటికి వచ్చినట్టు అంటే పదజాలాలు వాడకూడని పదాలు వాడుతూ అవమానపరిచి మాట్లాడటం. మరి ఆయన ఒక మాజీ మంత్రి, ఒక ఎమ్మెల్యే, చదువుకున్నాడు, ఆయనకి 2 బిడ్డలు ఉన్నారు. కనీసం నా బిడ్డలైనా సిగ్గుపడతారు. నేను మాట్లాడగానే ఇంగిత జ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్న అతన్ని ఈ పిచ్చి చేస్తూ మార్కోమంటూ. ఎందుకంటే మనం మార్గదర్శకంగా ఉండాలి, రాజకీయ నాయకుడైనా లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఒక డాక్టర్ అయినా మనం ఒక ఐకాన్ ఉన్నప్పుడు
ఇందిరాగాంధీ ఉంది, లేకపోతే ఆ పార్టీ పెట్టుకున్న వాళ్ళ నాన్నగారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఎన్టీ రామారావు గారు ఉన్నారు. ఇటువంటి నాయకుల పేరు చెప్పుకొని వాళ్ళకు ఆదర్శంగా ఉండాల్సిన ఈ రాజకీయ వ్యవస్థలో ఇటువంటి దౌర్భాగ్యులు వాళ్ళ వచ్చి రాజకీయ వ్యవస్థనే ప్లస్ ఎమ్మెల్యేలు మంత్రులు అంటే ఒక చెడ్డ సంస్కృతి తీసుకురావడం అనేది బాధాకరం. ముఖ్యంగా ఇది డైవర్షన్ పాలిటిక్స్ కి ఆ నెయ్యిలో ఉన్న అవశేషాలు కలవడమే కాకుండా ఎంతో మంది మనోధైర్యాలు కూడా దెబ్బతిరిపోతాయి. ఈరోజు కొన్ని మతాలు కొన్ని జంతువులు తెలుగు, కానీ ఆ కొవ్వు దాంట్లో కలిసేది నేను తిన్నాను అని ఆ భక్తుని మనసుకు గాయపరిచే విధంగా చేసిందే కాకుండా దానికి పశ్చాత్తాపడడం పోయి తను చేసిన పనులే ఎదురు వాళ్ళ మీద తాగటం మొదటి నుంచి వీళ్ళకి అలవాటు. 2019లో మీరు వచ్చారంటే మీ బాబాయ్ నువ్వు తప్పి నాగా రక్త చరిత్ర అని చెప్పి ఒక పేపర్లో నీకు ఉందిగా చెప్పి ఒక ఫుల్ పేజ్ చేసుకొని ప్రజల్ని గురిడి కొట్టించావు. కోడికత్తి కేసు అదే పరిస్థితి, పులకరాయి కేసు అదే పరిస్థితి. ఇది ప్రతిదీ నువ్వే చేసి ఎదుటి వాళ్ళకి చెప్పడం అనేది. మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలో శ్రీ శ్యామల వెంకటరెడ్డి ఫౌండేషన్ గత 14 సంవత్సరాలుగా ప్రతిభ కలిగిన విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకు నియోజకవర్గ స్థాయిలో టాలెంట్ టెస్ట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కనిగిరి ఎమ్మెల్యే, డీఎస్పీ తదితరులు హాజరయ్యారు. సుమారు 590 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ప్రత్యేక బహుమతులు, 5 కన్సల్టేషన్ బహుమతులు, అలాగే 21 విద్యార్థులకు అందజేశారు. ప్రథమ బహుమతిని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ద్వితీయ బహుమతులు డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, తృతీయ బహుమతిని డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాసిరెడ్డి అందజేశారు. 15,000 రూపాయలని ప్రైజ్ మనీ ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా. కాబట్టి సూసైడ్ చేసుకుంటామని చాలా మంది పడుతుంటారు. 10th రిజల్ట్ రాగానే 2-3 చనిపోయింటారు. దేనికి? నేను ఎంబీబీఎస్ 2 సార్లు ఫెయిల్ అయ్యా ఫస్ట్ ఇయర్. అయితే 2 సార్లు చచ్చిపోతారా? నేను మళ్ళా మన చదవలేం కాబట్టి ఫెయిల్ అయ్యాము. 6 months కూర్చొని చదివితే ఫస్ట్ ఇయర్ క్లియర్ అయింది. ఫస్ట్లో సరదాగా తిరిగేవాడిని. ఇక్కడి నుంచి మా తల్లిదండ్రులు దూరంగా ఉండేవాడిని కాబట్టి దావణగిరి వెళ్ళా, అక్కడ ఎంజాయ్ చేస్తూ సరదాగా తిరుగుతుండేవాళ్ళం. తర్వాత మా బ్యాచ్మెంట్స్ అందరూ 3rd ఇయర్కి వస్తున్నారు, నేనేమో ఫస్ట్ ఇయర్లోనే ఉన్నాను. అరే మనం మిస్ అయిపోయామని చెప్పి మళ్ళీ వెంటపడి అప్పటి నుంచి మళ్ళీ ఫైనల్ ఇయర్ వరకు ఎక్కడ ఫెయిల్ కాదు. టాలెంట్ ఉంటుంది, దాని మీద ఫోకస్ చేయాలి, ఒక ఎయిమ్ ఉండాలి. ఇక్కడ ఎందుకు నేను ఇంతసేపు దాని మీద ఫోకస్ చేస్తున్నా అంటే, మీరందరూ స్కూల్లో టాలెంట్ టెస్ట్ పెట్టి మిమ్మల్ని 10 members ఇక్కడ సెలెక్ట్ చేసి పంపారంటే మీరు చాలా షార్ప్ స్టూడెంట్స్. ఏదైతే ఈ లాస్ట్ స్టెప్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లో చేస్తున్నారో, దీని తర్వాత ఇంటర్మీడియట్కి పోతారు కదా, ఇంటర్ తర్వాత డిగ్రీ లేదా బీటెక్. సో మన ఎయిమ్ అనేది 10th ఆగకూడదు, ఇంటర్తో ఆగకూడదు, బీటెక్తో ఆగకూడదు. మన అల్టిమేట్ ఎయిమ్ అనేది టాప్ లెవెల్ గవర్నమెంట్ జాబ్ కానీ, లేదు మీకు నచ్చినటువంటి ఫీల్డ్ని కానీ చూస్ చేసుకోవాలి, అంతేనా? మన స్టేట్ లెవెల్లో ఎవరైనా గవర్నమెంట్ సైడ్ రావాలనుకుంటే టాప్ లెవెల్ జాబ్స్ ఏంటివి? గ్రూప్ 1 కదా, గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఉంది కదా. లేదు నేను ఇంకా నెక్స్ట్ లెవెల్కి పోతాను సార్ అంటే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఉంది. మీ అందరికీ ఉదయ్ కృష్ణారెడ్డి సార్ ఎగ్జాంపుల్ తెలుసా? కానిస్టేబుల్గా రిక్రూట్ అయ్యి కానిస్టేబుల్ ఎగ్జామ్కి చదివి 18 years ఆఫ్ ఏజ్లో కానిస్టేబుల్ అయ్యి మళ్ళీ ఆ జాబ్ని రిజైన్ చేసి ఇప్పుడు సార్ ఏమైనారు? ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యారు కదా. తెలుసుకోవాలి ఇట్లాంటి ఎగ్జాంపుల్స్. మన సింగరాయకొండకు సంబంధించినటువంటి పర్సన్ మార్కాపురం జిల్లా కనిగిరి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా అంబేద్కర్ విగ్రహ సర్కిల్ ను అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఒంగోలు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పరిశీలించారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ కు ఒక కులం మతంకు సంబంధం లేకుండా అందరినీ భాగస్వామ్యం చేస్తూ దాతలు మరియు టీడీపీ శ్రేణుల సహకారంతో జయంతి నాటికి నూతన కాంస్య విగ్రహం ఏర్పాటుకు ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. అంబేద్కర్ జయంతి నాటికి ఇక్కడ కాంస్య విగ్రహం స్థాపించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. కానీ కొంతమంది మేము పెడతాము అని చెప్పేసి గతంలో కొద్దిగా మనం స్టార్ట్ చేసినప్పుడు కూడా వారిని డిస్కరేజ్ చేయకూడదు అనే ఉద్దేశంతో వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ అంబేద్కర్ జయంతి వర్ధంతి రోజే ఆ సందర్భం మాట్లాడుకోవడం, తర్వాత వదిలేయటం జరుగుతూ ఉంది. ఈసారి నాకు ప్రజలు శాసనసభ్యుడిగా అవకాశం ఇస్తున్నారు కాబట్టి గత 1-2 years ఛాన్స్ ఇచ్చాం వాళ్ళకి. కొన్ని సంఘాల వారు పెడతామన్నారు.
వాళ్ళు పెట్టలేదు కాబట్టి వచ్చిన తర్వాత అందరితో 9వ తారీఖున 9 కానీ 10వ తారీఖు పాసిబుల్ డేట్ చూసుకొని మనం ఒక మీటింగ్ పెట్టుకొని దాతలు వారు ఎంత ఇస్తే దాంతో మిగతాది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సహకారంతో ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధం చేస్తున్నాం. ఎందుకంటే ఈ కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆయన ఒక మతం ఒక కులానికి చెందిన వారు కాదు కాబట్టి అందరినీ దాంట్లో భాగస్వాములు చేసి కట్టాలనేది మా ఆలోచన. బాపట్ల జిల్లా పరుచూరు నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదటిగా ప్రకృతి వ్యవసాయం గురించి రైతులకు అవగాహన సదస్సులో పాల్గొని ప్రకృతి వ్యవసాయం గురించి రైతులకు పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం గురించి రైతులు తీసుకున్న నిర్ణయం మంచిదేనని, ప్రస్తుతానికి దాని వలన ఇబ్బంది ఉన్నా భవిష్యత్తులో రైతులకు మంచి మేలు జరుగుతుందని తెలియజేశారు. అనంతరం పరుచూరు సచివాలయంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు రిక్షాలను అందజేయడం జరిగింది. పలు సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. కానీ దానికి భిన్నంగా మీరు వారందరూ మిగతా రైతులు ఆశ్చర్యపోయేటట్టు భవిష్యత్తులో మీరు వేసిన అడుగులో వారు కూడా వేసేటట్టు చక్కగా ఒక నిబద్ధతతో పనిచేస్తా ఉన్నారు. ఈ న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా మీరు చేస్తా ఉన్నారు. కానీ దీనికి సరైన మార్కెటింగ్ సదుపాయాలు, మీరు పెట్టే ఖర్చు కానీ మీకు వచ్చే దిగుబడి కానీ మీకు వచ్చే ఆదాయం, దీని యొక్క ధర మార్కెట్లో అనుకున్న స్థాయిలో లేదు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ట్రేసబిలిటీ లేకపోవడం, ఈ రెండింటిని గుర్తించే అవకాశం వినియోగదారునికి లేకపోవడం, ఈ యొక్క మీ పంటని ప్రాపర్ గా సర్టిఫై చేసి దానికి ఒక అథారిటేటివ్ గా వినియోగదారుడికి కన్జ్యూమర్ దగ్గరికి తీసుకెళ్లే నెట్వర్క్ లేకపోవడం, ఇవన్నీ సమస్యలు. కానీ మన ప్రయాణం మొదలైంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా మీకు అన్ని. ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు మరియు మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ పులి శ్రీనివాసులు పట్టణంలోని పోలీస్ స్టేషన్ నుంచి నిర్వహించిన రహదారి భద్రత అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం డీఎస్పీ యు నాగరాజు గారు, పట్టణ సిఐ, పట్టణ ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా హెడ్ క్వార్టర్ లో పోలీసు వారి ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన, రోడ్డు భద్రతలపై యాక్సిడెంట్ జరగకుండా ఏ రకంగా ఉండాలి అనే దాని మీద ఒక అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో జేసీ గారు, అలాగే నేను, ఆర్టీఓ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు, అందరు డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ మార్కాపురం పట్టణంలో ఈరోజు ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతూ ఉంది. ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్ అయినందువల్ల ప్రజలు కూడా అనేక మంది ఈ జిల్లా వారి సమస్యల మీద టౌన్కి రావడం వల్ల ట్రాఫిక్ బాగా పెరుగుతూ ఉంది. దీనివల్ల త్వరలో ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ మార్కాపురం పట్టణంలో ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించడానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారో కూడా అధికారులు అందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని, మున్సిపల్ అధికారులు అలాగే రెవెన్యూ ప్లస్ పోలీస్ ముగ్గురు కూడా కూర్చొని దీన్ని ఏ రకంగా చేస్తే ట్రాఫిక్ కంట్రోల్ చేయొచ్చు, ఏ రకంగా ఏ రూట్లలో డైవర్షన్ చేయొచ్చు, అన్ని కూడా ఆలోచన చేసి చేయాల్సినటువంటి నిర్ణయాలని త్వరలో సమీక్షించమని చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క ప్రాంతం, వెనుకబడ్డ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో తీసుకుపోయేదానికి మేమందరం శాయశక్తిలో పనిచేస్తాం. మేమంతా ఈ ప్రాంత అభివృద్ధి కట్టుబడి ఉంటామని చెప్పి అధికారులు పూర్తి సహకారంతో పనిచేస్తా ఉన్నారు. వారందరినీ మనస్ఫూర్తిగా మా ప్రాంత ప్రజల తరఫున అభినందిస్తా ఉన్నాం. తప్పకుండా ఈ నియోజకవర్గము అలాగే ఈ జిల్లా అభివృద్ధికి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.